హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం ఏ పదవుల్లో ఎవరెవరు ఉన్నారు ఆగస్టు 2020 వరకు అనేటువంటి దాని మీద వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి ఏ పదవుల్లో ఎవరెవరు ఉన్నారంటే లేటెస్ట్గా హూ ఈజ్ హూ. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అనేటువంటిది ఉందనుకోండి, అదొక బిట్టే. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ప్రస్తుతం, అదొక బిట్, నరేంద్ర మోడీ. ఓకే, ఈ విధంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా లేటెస్ట్గా జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 100% మరి యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. ఓకే, ముఖ్యంగా ప్రజెంట్ భారతదేశంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు? అటార్నీ జనరల్ అటార్నీ జనరల్గా ఎవరున్నారు అనేటువంటిది బిట్ వస్తుంది. అటార్నీ జనరల్గా ప్రెసిడెంట్ భారతదేశంలో కేకే వేణుగోపాల్. కేకే వేణుగోపాల్. అటార్నీ జనరల్ ప్రెసిడెంట్ భారతదేశంలో మరి ఎవరున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి జవాబు వచ్చేసి కేకే వేణుగోపాల్ అనేటువంటి వారు ఈ పదవిలో ఉన్నారండి. మరి భారతదేశ ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అనేటువంటి బిట్ వస్తుంది. కేకే వేణుగోపాల్ దీని యొక్క జవాబు అండి. నెక్స్ట్ వచ్చేసి మరి ముఖ్యంగా భారతదేశంలో ఏది జరిగినా కానీ ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చేరవేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి మరి దేశం మొత్తానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పదవిలో ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరున్నారు? ప్రస్తుతం భారతదేశ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. బిమల్ జుల్కా. దీనికి జవాబు వచ్చేసి బిమల్ జుల్కా. భారతదేశ ప్రస్తుత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని జవాబు వచ్చేసి బిమల్ జుల్కా. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం సంజయ్ కొఠారి. సంజయ్ కొఠారి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. లేటెస్ట్గా జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి మరి సచివాలయానికి జాబ్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో రాబోతున్నటువంటి వార్డ్ ఆఫీసర్స్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఫ్రెండ్స్ ఇది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? ప్రస్తుతం భారతదేశంలో ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు పని చేయుచున్నారు? సంజయ్ కొఠారి అనేటువంటి వారు ప్రెజెంట్ ఈ పదవిలో ఉన్నారండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ది. భారతదేశ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ప్రధాన ఎన్నికల
కమిషనర్ ఎవరు? ప్రస్తుత అనేటువంటిది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చెప్పేవన్నీ ప్రస్తుతానికి సంబంధించినవే. ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి వారి గురించే మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? భారతదేశ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దానికి జవాబు వచ్చేసి సునీల్ అరోరా. సునీల్ అరోరా. భారతదేశంలో ఏ విధమైనటువంటి ఎలక్షన్స్ నిర్వహించాలన్నా మరి భారతదేశంలో అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం అనేది ఉంది. మరి దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రెసెంట్ ఎవరున్నారంటే సునీల్ అరోరా అనేటువంటి వారు పనిచేస్తున్నారండి ఈ పదవిలో. నెక్స్ట్ నాబార్డ్ చైర్మన్ ఎవరు? నాబార్డ్ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఫ్రెండ్స్. నాబార్డ్ చైర్మన్ ఎవరు? నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగమునందు ఉన్నటువంటి శిఖరాగ్ర బ్యాంకుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి బ్యాంకు నాబార్డ్. ఈ నాబార్డు రుణాలను ఇస్తుంది మరి రైతులకు, అంటే ఇండైరెక్ట్గా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నాబార్డు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించడం అనేటువంటి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, మరి ఏపీ సచివాలయం జాబ్స్ కావచ్చు, ఈ విధమైనటువంటి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా నాబార్డ్ చైర్మన్ ప్రెసెంట్ ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. గోవిందరాజులు చింతల. గోవిందరాజులు చింతల. నాబార్డ్ చైర్మన్ ఎవరు ప్రెసెంట్ అంటే గోవిందరాజులు చింతల అనేటువంటి వారు మరి నాబార్డ్ చైర్మన్గా పనిచేస్తున్నారు ప్రెసెంట్. భారతదేశ ప్రస్తుత నాబార్డ్ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు గోవిందరాజులు చింతల అనేటువంటిది జవాబు ఇవ్వాలండి. నెక్స్ట్, భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కంపల్సరీగా ప్రస్తుతానికి ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అనేటువంటి వారు భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా వీరు ఎన్నవ రాష్ట్రపతి అని అడగడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 14వ రాష్ట్రపతిగా వీరు ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మరి భారతదేశానికి సంబంధించినటువంటి వారిలో మరి చాలా వరకు ముఖ్యంగా రాష్ట్రపతి పదవి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పదవిగా మనం చెప్పొచ్చు. మరి దేశానికి అధ్యక్షుడిగా రాష్ట్రపతిగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి ప్రస్తుత రాష్ట్రపతిగా ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతిగా మరి వీరు ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు? భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు?
భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఎం వెంకయ్య నాయుడు గారు ఈ పదవిలో ఉన్నారండి. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరనేటువంటి బిట్ వచ్చినప్పుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఎం వెంకయ్య నాయుడు గారు ఈ పదవిలో ఉన్నారండి. వీరు 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేయుచున్నారు. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ది, ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతదేశ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. శరద్ అరవింద్ బొబ్డే. శరద్ అరవింద్ బొబ్డే అనేటువంటి వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు ప్రజెంట్. వీరు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అని అడగడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. 47వ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశానికి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి శరద్ అరవింద్ బొబ్డే అనేటువంటి వారు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రజెంట్ పనిచేయుచున్నారు? 47వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు వీరు. అదేవిధంగా నెక్స్ట్, లోక్సభ స్పీకర్ ఎవరు ప్రజెంటు? లోక్సభ స్పీకర్ ఎవరు ప్రస్తుత అనేటువంటి దాన్ని కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినవి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఓం బిర్లా. ఓం బిర్లా. ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఓం బిర్లా దీనికి జవాబండి. ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా అనేటువంటి వారు పనిచేయుచున్నారు. కాబట్టి ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఓం బిర్లా దానికి జవాబండి. నెక్స్ట్, ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఎం తంబిదొరై. ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు ఉన్నారు అంటే ప్రస్తుతం లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఎవరు పనిచేయుచున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఎం తంబిదొరై అనేటువంటి వారు మరి ప్రజెంట్ లోక్సభ డిప్యూటీ స్పీకర్గా పనిచేయుచున్నారు. ఓకే, నెక్స్ట్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు? సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు ఉన్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు స్నేహలత శ్రీవాత్సవ.
ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు స్నేహలత శ్రీవాత్సవ అనేటువంటి వారు ఈ పదవిలో ఉన్నారండి. అదేవిధంగా నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. రాజ్యసభ చైర్మన్ ఎవరు? ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అన్నప్పుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎవరైతే పనిచేస్తున్నారో వారే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్గా పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎం వెంకయ్య నాయుడు గారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, రాజ్యసభ చైర్మన్ ఎవరు అన్నప్పుడు ఉపరాష్ట్రపతి దానికి జవాబు. రాజ్యసభ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చింది స్టాండర్డ్ జీకేలో, అప్పుడు ఉపరాష్ట్రపతి దానికి జవాబు. అంతేగాని ఎం వెంకయ్య నాయుడు అని డైరెక్ట్ రాయకూడదు, రాస్తే రాంగ్ అవుతుంది. ఓకే, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరన్నప్పుడు ఉపరాష్ట్రపతి అని రాయకూడదు, వెంకయ్య నాయుడు గారని రాయాలి. అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంపల్సరిగా ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఎం వెంకయ్య నాయుడు గారు. ఎం వెంకయ్య నాయుడు గారు ప్రజెంట్ ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది స్టాండర్డ్ జీకేలో భాగంగా మరి కంపల్సరిగా బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ప్రెజెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. హరివంశ్ నారాయణ్ సింగ్. హరివంశ్ ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు హరివంశ్ నారాయణ్ సింగ్. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ స్పీకర్గా ఎవరు పనిచేస్తున్నారు? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా అన్నా కూడా వారికే వస్తుంది. కాబట్టి ఆ బిట్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరున్నారు? హరివంశ్ నారాయణ్ సింగ్. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అన్నా కూడా వీరికే వస్తుంది. హరివంశ్ నారాయణ్ సింగ్ అనేటువంటి వారు ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేయుచున్నారు అనేటువంటి బిట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. దేశ్ దీపక్ వర్మ. దేశ్ దీపక్ వర్మ. దేశ్ దీపక్ వర్మ ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దేశ్ దీపక్ వర్మ అనేటువంటి వారు ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పనిచేయుచున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ లోక్సభ నాయకుడు ఎవరు? లోక్సభ నాయకుడు ఎవరు? లోక్సభ నాయకుడు ఎవరు? ప్రధానమంత్రి. దీనికి ఆన్సర్, దీనికి జవాబు వచ్చేసి ప్రధానమంత్రి.
కానీ ప్రస్తుత లోక్సభ నాయకుడు ఎవరు? ప్రస్తుత లోక్సభ నాయకుడు ఎవరు అనేటువంటి బిట్ వస్తుంది ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ గారు ప్రస్తుత లోక్సభ నాయకుడిగా ఉన్నారు. ఓకేనా? లోక్సభ నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి లోక్సభ నాయకుడిగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత లోక్సభ నాయకుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు కాబట్టి ప్రస్తుత లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ. దీనికి జవాబు. నెక్స్ట్, రాజ్యసభ నాయకుడు ఎవరు? రాజ్యసభ నాయకుడు ఎవరు? ప్రస్తుత రాజ్యసభ నాయకుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మరి ప్రస్తుతం ఎవరు రాజ్యసభ నాయకుడిగా పనిచేస్తున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. దావర్ చంద్ర గెహ్లాట్. దావర్ చంద్ర గెహ్లాట్. ప్రజెంట్ రాజ్యసభ నాయకుడు ఎవరు పనిచేస్తున్నారంటే దావర్ చంద్ర గెహ్లాట్ అనేటువంటి వారు రాజ్యసభ నాయకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓకే, నెక్స్ట్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రజెంట్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లేరండి, ఖాళీ ఉంది ఆ పదవి. అదేవిధంగా మరి ప్రస్తుత రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రస్తుత రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రతిపక్ష నాయకుడు ఎవరు? మరి ప్రస్తుతం రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు పనిచేస్తున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. గులాం నబీ ఆజాద్. ప్రస్తుత రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారు, ఎవరు ఆ పదవిలో ఉన్నారనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి జవాబు వచ్చేసి గులాం నబీ ఆజాద్ అనేటువంటి వారు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులుగా పనిచేస్తున్నారు ప్రజెంట్. ఓకే, నెక్స్ట్, ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? కాగ్ అంటారండి దీన్ని, కాగ్. భారతదేశంలో ఆడిటింగ్ చేసేటువంటి అధికారం ఏకైక వ్యక్తికి ఉంది, అది కాగ్ ఫస్ట్. అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి భారతదేశంలో ఆడిటింగ్ చేసేటువంటి వారిలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు వీరిని. మరి అదేవిధంగా ఆర్టికల్ 148 నిబంధన కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గురించి తెలుపుతుందండి. నేను పాలిటీలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. రాజీవ్ మహర్షి. రాజీవ్ మహర్షి అనేటువంటి వారు ఈ పదవిలో ఉన్నారండి. ప్రస్తుత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీద లెక్కలేని సార్లు బిట్లు వచ్చినాయి. ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. రాజీవ్ మహర్షి అనేటువంటి వారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు. నెక్స్ట్, సొలిసిటరీ జనరల్ ప్రజెంట్ ఎవరు? ప్రస్తుత
ప్రస్తుత సొలిసిటరీ జనరల్ ఎవరు, సొలిసిటర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతం తుషార్ మెహతా అనేటువంటి వారి పదవిలో ఉన్నారు. తుషార్ మెహతా ప్రస్తుత సొలిసిటరీ జనరల్గా ఎవరు ఉన్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి జవాబు వచ్చేసి తుషార్ మెహతా అనేటువంటి వారు సొలిసిటరీ జనరల్గా పనిచేస్తున్నారు ఇండియాలో ప్రెసెంట్. నెక్స్ట్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుత మానవ హక్కుల కమిషన్కి చైర్మన్గా ఎవరు పని చేస్తున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. హెచ్ఎల్ దత్తు అనేటువంటి వారు ప్రస్తుత మానవ హక్కుల కమిషనర్గా పనిచేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మానవ హక్కుల కమిషనర్గా ప్రెసెంట్ ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. ప్రస్తుత మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హెచ్ఎల్ దత్తు అనేటువంటి వారు పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అంటే మానవ హక్కుల కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు హెచ్ఎల్ దత్తు అనేటువంటిది జవాబండి. నెక్స్ట్ జాతీయ మహిళా హక్కుల కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది. చైర్మన్ ప్రస్తుత అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలంటే, లేకపోతే బిట్టుపోద్దు. ప్రస్తుత జాతీయ మహిళా హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు ఉన్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా వరకు మరి రేఖా శర్మ. అనేటువంటి వారు ప్రస్తుత జాతీయ మహిళా హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుత జాతీయ మహిళా హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? రేఖా శర్మ అనేటువంటి వారు ఈ పదవిలో ఉన్నారనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ బిఎస్ఎఫ్. మరి బిఎస్ఎఫ్కి డైరెక్టర్గా ఎవరున్నారు ప్రజెంట్ అనేటువంటిది బిట్ వచ్చింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి దానికి ఎవరు డైరెక్టర్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. సుర్జిత్ సింగ్ బిఎస్ఎఫ్ డైరెక్టర్. సుర్జిత్ సింగ్ దేశ్వాల్ అనేటువంటి వారు బిఎస్ఎఫ్ డైరెక్టర్గా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది, ప్రజెంట్ ఉన్నారు. ఓకే, ప్రస్తుత బిఎస్ఎఫ్ డైరెక్టర్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు సుర్జిత్ సింగ్ దేశ్వాల్ అనేటువంటి వారు ఈ పదవిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది, ప్రజెంట్ ఉన్నారు, ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ యూజీసీ చైర్మన్. యూజీసీ చైర్మన్ ఎవరు ప్రస్తుతం అనేటువంటి బిట్ వస్తుందండి. ప్రస్తుత యూజీసీ చైర్మన్ ఎవరున్నారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటిది ఉంటుంది. మరి దీనికి ఒక చైర్మన్ అనేటువంటి వారు ఉంటారు. మరి ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. డిపి సింగ్. అనేటువంటి వారు ప్రజెంట్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేయుచున్నారు. ప్రస్తుత యూజీసీ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు డిపి సింగ్ అనేటువంటి వారు పనిచేస్తున్నారండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా వీరు పనిచేస్తున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని మనం చెప్పొచ్చు. UIDAI దీనికి ముఖ్యంగా మరి CEO ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. పంకజ్ కుమార్. పంకజ్ కుమార్ అనేటువంటి వారు UIDAI CEOగా పనిచేస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి విషయాలను వీరు నమోదు చేయడం అనేటువంటి జరుగుతుందండి. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది దీని యొక్క అబ్రివేషన్. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఒక గుర్తింపునిచ్చేటువంటి ఒక సంస్థ అనేటువంటి పేరుంది దీనికి. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అంటే CEO ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. పంకజ్ కుమార్ అనేటువంటి వారు మరి UIDAI CEOగా పనిచేస్తున్నారు ప్రెసెంట్. ఓకే, నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషనర్. అంటే గణాంకానికి సంబంధించినటువంటి వివరాలు వీళ్ళు మరి జనాభా లెక్కలు కావచ్చు, మరి గణనకు సంబంధించినటువంటి విషయాలను వీరు మరి కమిషనర్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. బిమల్ కుమార్ రాయ్. బిమల్ కుమార్ రాయ్. బిమల్ కుమార్ రాయ్ అనేటువంటి వారు నేషనల్ స్టాటిస్టికల్ కమిషనర్గా పనిచేయుచున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ CII చైర్మన్ ఎవరు? CII చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. CII అన్నప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు ప్రెసెంట్ అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఉదయ్ కొటక్. ఉదయ్ కొటక్ అనేటువంటి వారు CII చైర్మన్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సెబీ. SEBI సెబీ చైర్మన్గా ఎవరున్నారు అనేటువంటి బిట్ వస్తుందండి. మరి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. అజయ్ త్యాగి. అజయ్ త్యాగి అనేటువంటి వారు ఈ పదవిలో ఉన్నారు. సెబీ చైర్మన్ ఎవరు? ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. మరి అజయ్ త్యాగి అనేటువంటి వారు మరి సెబీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ సిడ్బీ. సిడ్బీ చైర్మన్ ఎవరు? సిడ్బీ SIDBI ముఖ్యంగా చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అంటే భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, వాటి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఏకైక బ్యాంకు సిడ్బి. ముఖ్యంగా ఈ సిడ్బి యొక్క చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. మహమ్మద్ ముస్తఫా సిడ్బి చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారు? మహమ్మద్ ముస్తఫా కొనసాగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, యూపీఎస్సి చైర్మన్ ఎవరు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి చైర్మన్ ఎవరు? అనేక రకాలైనటువంటి సివిల్ సర్వీసెస్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది వీరు. కాబట్టి ఇది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దేశవ్యాప్తంగా మరి జరిగేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా మరి వీరే కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, రకరకాలైనటువంటి ఎగ్జామ్స్ వీళ్ళు మరి కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రజెంట్ ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. అరవింద్ సక్సేనా. అరవింద్ సక్సేనా అనేటువంటి వారు యూపీఎస్సీ చైర్మన్గా పనిచేయుచున్నారు. యూపీఎస్సీ చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? అరవింద్ సక్సేనా అనేటువంటి వారు ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎస్ఎస్సి చైర్మన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వీరు కండక్ట్ చేస్తుంటారు ఎగ్జామ్స్. వీరు మరి ఎస్ఎస్సి చైర్మన్గా ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. బ్రజ్ రాజ్ శర్మ అనేటువంటి వారు ఎస్ఎస్సి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఓకేనా? ఎస్ఎస్సి చైర్మన్గా ఎవరున్నారనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఐబీపీఎస్ చైర్మన్గా ఎవరున్నారు? ఐబీపీఎస్ అనేక రకాలైనటువంటి బ్యాంక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఐబీపీఎస్ మరి ఐబీపీఎస్ ఎవరున్నారు దీనికి చైర్మన్గా అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. అర్దీష్ కుమార్ అనేటువంటి వారు ఈ యొక్క ఐబీపీఎస్ చైర్మన్గా పనిచేస్తున్నారు ప్రజెంట్. అదేవిధంగా నెక్స్ట్, సిబిఎస్ఈ చైర్మన్ ఎవరు? సిబిఎస్ఈ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావచ్చు. మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే భారతదేశం మొత్తం మీద సెంట్రల్ ఎడ్యుకేషన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది కేంద్ర స్థాయిలో. మరి కంపల్సరిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దీని యొక్క అబ్రివేషన్ ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దీని యొక్క చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ముఖ్యంగా సిబిఎస్ఈ చైర్మన్ ఎవరు? ప్రెసిడెంట్ మనోజ్ అహూజా. సిబిఎస్ఈ చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మనోజ్ అహూజా అనేటువంటి వారు సిబిఎస్ఈ చైర్మన్గా కొనసాగుతున్నారు ప్రెసిడెంట్. నెక్స్ట్ మనకు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మరి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ వస్తుంది. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు ప్రధానమంత్రి దానికి ఆన్సర్. అదేవిధంగా ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు నరేంద్ర మోడీ. అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? మరి రాజీవ్ కుమార్ అనేటువంటి వారు వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. రాజీవ్ కుమార్. అదేవిధంగా సిఇఓగా ఎవరున్నారు? అమితాబ్ కాంత్.
ఇదండి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారే నీతి ఆయోగ్ చైర్మన్గా కొనసాగుతుంటారు. కాబట్టి ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్ అనేటువంటి వారు కొనసాగుతున్నారు. అదేవిధంగా ప్రస్తుత నీతి ఆయోగ్ CEO ఎవరంటే అమితాబ్ కాంత్ అనేటువంటి వారు కొనసాగుతున్నారు. నెక్స్ట్, BCCI ప్రెసిడెంట్ ఎవరు? BCCI ప్రెసిడెంట్ ఎవరు? మరి క్రికెట్ సంబంధించినటువంటి బిట్టిది. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేటువంటి దీని యొక్క అబ్రివేషన్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ముఖ్యంగా దీనికి ప్రెసిడెంట్ ఎవరున్నారంటే సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ దీనికి అధ్యక్షుడిగా అంటే ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ప్రజెంట్. అదేవిధంగా మరి BCCI తాత్కాలిక CEO ఎవరు అనేటువంటి బిట్ రావచ్చు. BCCIకి తాత్కాలిక CEOగా ఎవరు కొనసాగుతున్నారు? తాత్కాలిక CEO అనేటువంటిది కూడా బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి హేమంగ్ హమీన్ BCCI తాత్కాలిక CEOగా ఎవరు పనిచేస్తున్నారంటే హేమంగ్ హమీన్ అనేటువంటి వారు ప్రజెంట్ కొనసాగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, ICC ఇంటర్నేషనల్ క్రికెట్ సంబంధించినటువంటిది. ముఖ్యంగా మరి ICC తాత్కాలిక చైర్మన్ ఎవరు? ప్రజెంట్ పూర్తి స్థాయిలో చైర్మన్ లేరు. ICCకి మరి ముఖ్యంగా మరి తాత్కాలిక చైర్మనే ఉండటం అనేటువంటిది జరుగుతుంది ప్రజెంట్. ICC తాత్కాలిక చైర్మన్ ఎవరు అనేటువంటిది బిట్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖ్వాజా. ఇమ్రాన్ ఖ్వాజా ICC తాత్కాలిక చైర్మన్ ఎవరంటే ఇమ్రాన్ ఖ్వాజా అనేటువంటి వారు కొనసాగుతున్నారు ప్రజెంట్. అదేవిధంగా ICC CEO ఎవరు? CEOగా ఎవరు పనిచేస్తున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. మను సాహ్ని అనేటువంటి వారు ICC CEOగా పనిచేస్తున్నారు. మను సాహ్ని అనేటువంటి వారు కొనసాగుతున్నారండి. మను సాహ్ని అనేటువంటి వారు కొనసాగుతున్నారు ప్రజెంట్. ICC తాత్కాలిక చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇమాన్ ఖ్వాజా అనేటువంటి వారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ICC CEOగా ఎవరు కొనసాగుతున్నారంటే మను సాహ్ని అనేటువంటి వారు కొనసాగుతున్నారు ప్రజెంట్. నెక్స్ట్, ఫిఫా. ఫిఫా చైర్మన్ ఎవరు? ఫిఫా అనేటువంటిది ఫుట్బాల్కి సంబంధించినటువంటిదండి. మరి దీనికి చైర్మన్గా ప్రజెంట్ ఎవరు కొనసాగుతున్నారు అనేటువంటిది బిట్టు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫిఫా చైర్మన్గా బియానీ ఇన్ఫాంటినో. బియానీ ఇన్ఫాంటినో అనేటువంటి వారు కొనసాగుతున్నారు. ఫిఫా చైర్మన్గా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు? మరి ముఖ్యంగా బియానీ ఇన్ఫాంటినో అనేటువంటి వారు పనిచేస్తున్నారండి. నెక్స్ట్, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి ఎవరు ప్రజెంట్? ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఎవరు పని చేస్తున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ప్రమోద్ కుమార్ మిశ్రా. ప్రమోద్ కుమార్ మిశ్రా అనేటువంటి వారు పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రజెంట్ భారతదేశ ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రమోద్ కుమార్ మిశ్రా అనేటువంటి వారు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, ప్రధాన సలహాదారుడుగా ఎవరున్నారు అనేటువంటి బిట్ కూడా రావచ్చు. ప్రధాన సలహాదారు. ప్రధాన కార్యదర్శి వేరుంటారు, ప్రధాన సలహాదారులు కూడా వేరు ఉంటారు. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ప్రదీప్ కుమార్ సిన్హా. ప్రదీప్ కుమార్ సిన్హా
ప్రధాన సలహాదారుగా ఎవరు వ్యవహరిస్తున్నారు ప్రజెంట్ ప్రధానమంత్రికి? ప్రదీప్ కుమార్ సిన్హా. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారంటే ప్రమోద్ కుమార్ మిశ్రా. అదేవిధంగా ప్రధాన సలహాదారుగా ఎవరున్నారంటే ప్రదీప్ కుమార్ సిన్హా. ఈ రెండు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రమోద్ కుమార్ మిశ్రా బిట్ వచ్చినప్పుడు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ప్రదీప్ కుమార్ సిన్హా బిట్ వచ్చినప్పుడు ప్రధాన సలహాదారు అనేటువంటిది బిట్టు. మరి ఈ అంశాలను గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఏఐసిటిఈ చైర్మన్ ఎవరు ప్రెజెంట్? ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? మరి బీటెక్ కోర్సు కావచ్చు, మరి పాలిటెక్నిక్ కోర్సు కావచ్చు, ముఖ్యమైనటువంటి టెక్నాలజికల్గా సంబంధించినటువంటి టెక్నికల్ కోర్సులకి పర్మిషన్ ఇచ్చేటువంటి వీరది ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారు? అనిల్ డి సహస్రబుధే. అనిల్ డి సహస్రబుధే అనేటువంటి వారు కొనసాగుతున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏఐసిటిఈ చైర్మన్ ఎవరు కొనసాగుతున్నారు ప్రజెంట్? అనిల్ డి సహస్రబుధే అనేటువంటి వారు ఏఐసిటిఈ చైర్మన్గా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరు ప్రజెంట్? భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరు అనేటువంటి బిట్ వస్తుందండి. మరి ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో మరి భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. టిఎస్ తిరుమూర్తి అనేటువంటి వారు కొనసాగుతున్నారు. భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరు అంటే టిఎస్ తిరుమూర్తి అనేటువంటి వారు ప్రజెంట్ కొనసాగుతున్నారండి. నెక్స్ట్, ఇస్రో చైర్మన్ ఎవరు? ఇస్రో చైర్మన్ ఎవరు? మరి ఇస్రో చైర్మన్గా కె శివన్ పనిచేస్తున్నారు. కె శివన్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు. ఇస్రో చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ కె శివన్ అనేటువంటి వారు పనిచేస్తున్నారండి. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పొచ్చు. మరి ఎల్ఐసి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? మరి ఎల్ఐసి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఎంఆర్ కుమార్ అనేటువంటి వారు పనిచేస్తున్నారండి. ఎల్ఐసి చైర్మన్గా ప్రెసెంట్ ఎవరు పనిచేస్తున్నారు? ఎంఆర్ కుమార్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు. నెక్స్ట్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఇదే. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు ప్రెసెంట్? ప్రెసెంట్ ఎస్బీఐ చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. రజనీష్ కుమార్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అనేటువంటి బిట్ వస్తుంది. రజనీష్ కుమార్ అనేటువంటి వారు మరి ఎస్బీఐ చైర్మన్గా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? ఎన్హెచ్బి ఎండిగా ఎవరు పనిచేస్తున్నారు అనేటువంటిది అడుగుతాడు. మరి నేషనల్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఎవరున్నారు? హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఎవరున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి శారదా కుమార్ హౌటా అనేటువంటి వారు పనిచేస్తున్నారు. ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి ఇది శిఖరాగ్ర బ్యాంక్ అండి. ఇది మరి గృహ నిర్మాణ రంగంలో శిఖరాగ్ర బ్యాంక్ ఏదైనా ఉందంటే ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బోర్డు. దీనికి చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉందండి. శారదా కుమార్ హౌటా అనేటువంటి వారు పనిచేస్తున్నారు. నెక్స్ట్, ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
శక్తికాంత దాస్. ఆర్బీఐ మరి ప్రస్తుత గవర్నర్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. వీరు 25వ గవర్నర్ అండి. భారతదేశంలో మరి 1935లో రిజర్వ్ బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. 1935లో 1949లో మరి జాతీయం చేయడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో అతిపెద్ద కేంద్ర బ్యాంక్ ఏదైనా ఉందంటే రిజర్వ్ బ్యాంక్ అండి. ముఖ్యమైనటువంటి బ్యాంక్ ఇది, కేంద్ర బ్యాంక్ అంటారు దీన్నే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఓకే, నెక్స్ట్ బార్క్. నెక్స్ట్ బార్క్ డైరెక్టర్ ఎవరు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క మరి డైరెక్టర్ ఎవరు? అజిత్ కుమార్. బార్క్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు? అజిత్ కుమార్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మరి ముఖ్యంగా ఎన్సిటిఈ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి కాలేజీలకు పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఉందంటే ఎన్సిటిఈ అండి. దీని యొక్క చైర్మన్ ఎవరు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. ఎన్సిటిఈ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? వినీత్ జోషి. వినీత్ జోషి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. మరి డబుల్ హెడ్ అంటే హూ ఈజ్ హూ, ప్రజెంట్ ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారనేటువంటి దాని గురించి సంబంధించినటువంటి వీడియో ఇది. అదేవిధంగా ఏపీ సచివాలయం వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా మరి భారతదేశం జరిగేటువంటి ఏ ఎగ్జామ్కైనా కానీ, ఆర్ఆర్బీ కావచ్చు, ఎనీ ఎగ్జామ్కి ఇది పనికొచ్చేటువంటి వీడియో అండి. చాలా వరకు మరి ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేయడం అనేటువంటి జరిగింది. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.